గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ఈ రోజు మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది, రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. ముందుగా మనకు వచ్చేసి నిఫ్టీ వచ్చేసి మనకి జస్ట్ 31 పాయింట్స్ అప్ అండి, 0.14% అప్లో ట్రేడ్ అయింది. సెన్సెక్స్ వచ్చేసి మనకి 0.27% అప్, మనకి 195 పాయింట్స్ అప్లో ట్రేడ్ అవడం జరిగింది. 72,500 పాయింట్స్ క్లోజ్ అయింది. సో మనకి ఆల్మోస్ట్ చూసినట్లయితే మనకి మోర్ ఓవర్ ఈవెన్ ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, సో ఆల్మోస్ట్ అన్ని పాజిటివ్లో ట్రేడ్ అయింది. కాకపోతే ముందు కరెక్షన్ అనేది ఒకటి రావడం జరిగింది. సో నిఫ్టీలో ముందు వచ్చేసి మనకి కరెక్షన్ రావడం జరిగింది. దెన్ ఒక కరెక్షన్ వచ్చేసి దగ్గర 21,866 లోవర్ లెవెల్స్ టచ్ చేసి తర్వాత మనకి రికవరీ 22 అబోవ్ క్లోజ్ అవడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఒక రెక్టాంగులర్ ప్యాటర్న్ అనేది మనము ఇక్కడ గమనిస్తున్నాము, రెక్టాంగులర్ ప్యాటర్న్. సో రేపు కూడా నా ట్రేడింగ్కి సో ఈ లెవెల్స్ నేను మేజర్గా ఏదర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేది తీసుకోవడం చేస్తాను. యాజ్ లాంగ్ యాజ్ నాకు ఈ లెవెల్స్ కంటే అబోవ్ ఉన్నంత కాలం, సో 22,000 అండ్ అప్ సైడ్ ఉన్నంతసేపు నేను అప్ సైడ్ మొమెంటమే కన్సిడర్ చేస్తాను. సో మోస్ట్లీ నాకేంటంటే ఈ లెవెల్స్ యొక్క అబోవ్ ఏదైతే ఉంటుందో, రేపు ఒకవేళ న్యూట్రల్ ఓపెన్ అయితే నాకు ఈ లెవెల్స్ అబోవ్ ఏదైతే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే అప్పుడు నేను 22,110, దెన్ 22,185, దెన్ 22,251. సో ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్గా నేను కన్సిడర్ చేస్తాను. లేదు నేను లోవర్ లెవెల్స్కి వెళ్ళాలంటే మాత్రం నాకు ఇది 21,918. సో 21,918 దగ్గర ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే మాత్రం దెన్ నేను వచ్చేసి ఫస్ట్ టార్గెట్ 21,850. సో దగ్గర 70 పాయింట్స్. దాన్ని ఇంకా మనకి ఫర్దర్ డౌన్ సైడ్ మూమెంటం అనేది చూద్దాము. కాకపోతే నాకు రేపు వచ్చేసి సో ఇది వచ్చేసి ఒక బుల్లిష్ ప్యాటర్న్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది కాబట్టి లాస్ట్ హాఫ్ అన్ అవర్లో రేపు కొంచెం మనకి బుల్లిష్ మూమెంటం ట్రెండ్ అనేది ఫాలో అవడానికి ఛాన్స్ ఉంది. ఓకే, అది మీరు ఒకసారి మన చార్ట్స్ ద్వారా చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ మనం చూసినట్లయితే మేజర్గా మనకి సేమ్ ప్యాటర్న్ అనేది మనకు కూడా, కాకపోతే ఏంటంటే అది ఒక రెక్టాంగిల్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. కాకపోతే ఇది ఏంటంటే ఏ క్యాండిల్ అయితే మనకి రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందో దీన్ని బ్రేక్ చేస్తూ, సో దీన్ని ఈ లెవెల్ దగ్గర బ్రేక్ చేస్తూ అయితే మనకి ఇక్కడ కనబడింది. సో దీన్ని ఈ లెవెల్ దగ్గర బ్రేక్ చేస్తూ మనకు కనబడింది. సో అందువల్ల మనకి ఏంటంటే రేపు పొజిషన్ ఎలా తీసుకోవాలనేది ఒకసారి మన గ్రాఫ్స్ ద్వారా, ఇక్కడ చార్ట్స్ ద్వారా మనం ఒకసారి ఇక్కడ గమనిద్దాం. ఓకే, సో నాకు యాజ్ లాంగ్ యాజ్ ఈ లెవెల్స్ ఇది 46,103 అబోవ్ నేను ఎప్పుడు ఇది మార్కెట్ బుల్లిష్ మూమెంటంలో ఉంటుందా అనేది అయితే నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. కాకపోతే ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్లో ట్రేడ్ అవుతా ఇక్కడ ఒకవేళ గ్రీన్ క్యాండిల్ కనుక ఫామ్ అయితే మాత్రం ఇది బ్రేక్ 46,304. సో ఒకవేళ ఇది కనుక బ్రేక్ అయితే మాత్రం నాకు 46,521, దెన్ 46,847. సో మార్కెట్ మనకి ఎంతైతే కొలాప్స్ అయిందో, మార్కెట్ మనకి ఏ లెవెల్స్ నుంచి అయితే కొలాప్స్ అయిందో సేమ్ మనకి ఆ లెవెల్ టచ్ అవడానికి అయితే ట్రై చేస్తుందని రేపు అది ఒకసారి మన చార్ట్స్ ద్వారా మనం క్లియర్గా చూస్తున్నాము. లేదు నాకు మార్కెట్లో కరెక్షన్ అవ్వాలని, ఒకవేళ మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ అయితే రావాలంటే మాత్రం నాకు అయితే ఈ 46,000 ఏదైతే రౌండ్ ఫిగర్ ఉందో, ఈ 46,000 ఏదైతే రౌండ్ ఫిగర్ ఉందో ఇది ఒకవేళ క్రాస్ అయితే ఉంటే మాత్రం నేను అప్పుడే సెల్లింగ్ సైడ్కి వెళ్తాను. నేను అప్పుడే 46,000 రౌండ్ ఫిగర్ క్రాస్ అవుతూ ఉన్నప్పుడు మాత్రం నేను సెల్లింగ్ సైడ్కి వెళ్తాను. నాకు యాజ్ లాంగ్ యాజ్ 46,103 అబోవ్ నేను మార్కెట్ బుల్లిష్ మూమెంటమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎప్పుడు మనం ఎంటర్ అవ్వాలంటే ఈ 46,300 లెవెల్స్ బ్రేక్ అవుతూ ఉన్నప్పుడు మనం అప్ సైడ్ మూమెంటం ఒక 500 పాయింట్స్ టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ 46,521. ఓకే, 46,521. ఒకవేళ సెల్లింగ్ ప్రెషర్ అయితే మాత్రం 46,000 దగ్గర మనకి రెడ్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు నేను సెల్లింగ్ సైడ్కి వెళ్తాను. అండ్ మన టార్గెట్ వచ్చేసి 45,650 దాకా మనకి డౌన్ సైడ్ కనిపిస్తుంది. సో ఈ లెవెల్స్ అయితే మీరు జాగ్రత్తగా గమనించండి. మనము ఏ లెవెల్స్ అయితే మనం నేను డిస్కస్ చేసామో అది మనకి సెల్లింగ్ సైడ్ అయితే క్లియర్గా హాన్ అయితే అయింది. అండ్ అది మీరు ఒకసారి మన చార్ట్స్ ద్వారా అయితే చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏ చార్ట్స్ అయితే మనం ఫాలో అయితే బాగుంటుంది అనేది ఒకసారి చూద్దాము. ముందుగా మనకి ఇక్కడ రేపు మనకి ఇన్ఫోసిస్ అనేది బాగా ఆఫ్టర్ కరెక్షన్ బాగా మూమెంటం అయితే రావడం జరిగింది. ఇన్ఫోసిస్లో ఆఫ్టర్ కరెక్షన్ మూమెంటం అయితే రావడం జరిగింది. నేను రేపు ఒకవేళ ఇన్ఫోసిస్ అగైన్ నేను ఎంటర్ అవ్వాలంటే మాత్రం 1669 దగ్గర నేను సెల్లింగ్ ప్రెషర్ అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను. 1669 దగ్గర అయితే నేను ఈ లెవెల్ దగ్గర అయితే సెల్లింగ్ ప్రెషర్ ఇక్కడ 1669 నేను ఎంటర్ అవుతాను. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి దగ్గర మనకు వచ్చేసి 1680 దగ్గర దాకా మనం స్టాప్ లాస్ తీసుకుంటాము. సో 1669 దగ్గర నేను సెల్లింగ్ ప్రెషర్ అయితే చూస్తున్నాను. దగ్గర మనకి 1656 దాకా మనకు కనిపిస్తుంది. అది మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు.
సో మనం 1669 ఒకవేళ రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే మీరు సెల్లింగ్ సైడ్కి వెళ్ళండి. జస్ట్ ఒక 3-4 పాయింట్స్ మనం పెట్టుకొని మీరు సెల్లింగ్ సైడ్ అయితే ట్రేడ్ చేయండి రేపు ఇంట్రాడే ట్రేడింగ్కి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి అదాని ఎంటర్ప్రైజెస్ చూస్తాము. అదాని ఎంటర్ప్రైజెస్ వచ్చేసి మనకి మంచి బుల్లిష్ ప్యాటర్న్ మూమెంటం అయితే మనకి ఇక్కడ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో బుల్లిష్ ప్యాటర్న్ మూమెంటం అయితే మనకు కనిపించింది. సో మోస్ట్లీ నేను ఈ లెవెల్ అండ్ అబోవ్ నేను ఓన్లీ బుల్లిష్ ప్యాటర్న్ మూమెంటమే చూస్తున్నాను మనకి అదాని ఎంటర్ప్రైజెస్లో. అండ్ మోర్ ఓవర్ ఇది అదాని ఎంటర్ప్రైజెస్ మనకి ఇంకా ఎంతవరకు వెళ్ళొచ్చు అనే దానికి మనం చూసినట్లయితే, సో మనం మంత్లీ చార్ట్ తీసుకుందాము. మనకి దగ్గర సో నియర్ టు ఆల్ టైమ్ హై అయితే రావడం జరుగుతుంది 4175. సో నాకు వచ్చేసి ఇక్కడ కొంచెం స్టాగ్నేట్ కనిపించిన, నెక్స్ట్ వచ్చేసి మనకి 3500 లెవెల్స్ 4000. సో ఇది వచ్చేసి మనకి బుల్లిష్ ప్యాటర్న్ మూమెంటమే కనిపిస్తుందండి అదాని చార్ట్స్లో. ఒకవేళ మీరు ఏదైనా అదాని చార్ట్స్ ఎంటర్ అవ్వాలనుకుంటే మాత్రం ఇమీడియట్గా మీరు ఫర్ లాంగ్ టర్మ్ అయితే అదాని ఎంటర్ప్రైజెస్లో అయితే ఎంటర్ అవ్వచ్చు. సో అదాని ఎంటర్ప్రైజెస్ మనం వచ్చేసి కొన్ని రోజుల నుంచి రికమెండ్ చేస్తున్నాము. స్టిల్ ఇది బుల్లిష్ ప్యాటర్న్ అయితే ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఒక టెక్స్టైల్ కంపెనీ అండి. మంచి మూమెంటం అయితే వస్తుంది మనకి దగ్గర 47 ఉంది. మనకి ఆల్ టైమ్ హై వచ్చేసి 57 కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ లెవెల్ దగ్గర అయితే హాల్ట్ అయింది. సో మనకి ఇది వచ్చేసి ఒక మంచి అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇది స్టిల్ నేను వచ్చేసి ఇక్కడ నుంచి మనకి ఈవెన్ బుల్లిష్ మూమెంటం అనేది కంటిన్యూ అవుతుంది 1, 2, 3 డేస్ మనకి. సో 2 డేస్ మంచి గ్రీన్ క్యాండిల్ కనపడింది. సో రేపు కూడా మనకి గ్రీన్ క్యాండిల్ అనేది అబోవ్ 50 లెవెల్స్ అయితే క్రాస్ అవ్వచ్చు అనిపిస్తుంది ఇది. సో ఈ లెవెల్స్ అయితే చూడండి ఎవరైతే పెనీ స్టాక్ అడిగారో. సో దీనిలో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి టెక్స్టైల్ ఇండస్ట్రీ. వన్స్ ఒకవేళ టెక్స్టైల్ మనకి ఎలాగో ఇన్సెంటివ్స్ అనేది ఇవ్వడం జరిగింది, PLI ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ సిస్టమ్స్. సో దీనిలో కూడా మంచి మూమెంటం అయితే మనం చూస్తున్నాము. ఓకే, సో మనకి ఏదన్నా క్వేరీస్ ఉంటే మనం మన వాట్సాప్ గ్రూప్ ద్వారా ఇంటిమేట్ చేస్తున్నాను. ఇంకోటి మనం వచ్చేసి ఈరోజు ఒక IPO అయితే రికమెండ్ చేశాను. సో అది ఏందనేది మనం ఒకసారి చూద్దాము. మనం ఈరోజు ఒక IPO అయితే రికమెండ్ చేశాము. అది మంచిగా సబ్స్క్రిప్షన్ అయితే చాలా బాగా అయిందండి. సో మనకు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇది ముక్తా ప్రోటీన్స్ ఇది మనము సో ఇది కూడా మనం రికమెండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఫస్ట్ డేనే మనకి 2.53 టైమ్స్ అనేది మనకి వచ్చేసి ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ అయితే అయిపోయింది. ఓకే, ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ అయితే అయిపోయింది. ఇది మనం రికమెండ్ చేస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ ఇది వచ్చేసి భారత్ హైవేస్. మనకు వచ్చేసి భారత్ హైవేస్ ఒకటి ఉంది. ఇది వచ్చేసి క్లోజ్ ఆన్ మనకి 1 మార్చ్ అనేది, అంటే మనకి రేపే క్లోజ్ అవుతుంది. కాకపోతే మనకి ఇక్కడ వచ్చేసి మనకి సబ్స్క్రిప్షన్ స్టేటస్ వైజ్ అంతగా ఇంట్రెస్టింగ్ కనిపించట్లేదు. సో మనం ఇది అవాయిడ్ చేస్తాము. ఇది వచ్చేసి ముక్కా ప్రోటీన్స్ అనేది మనకి ఓపెన్ అయిన జస్ట్ హాఫ్ అన్ అవర్లోనే మనకి సబ్స్క్రిప్షన్ అనేది అంటే 1 టైం అయితే సబ్స్క్రిప్షన్ అయిపోయింది అన్నట్లుగా మనకి వచ్చేసి ఫీడ్బ్యాక్ వచ్చింది. సో ముక్కా ప్రోటీన్స్ అనేది మీరు ఒకసారి చూడండి. ఇది వచ్చేసి మనకి మెయిన్ బోర్డ్ IPO కింద వస్తుంది. 14,980 రూపీసే మనకి రిక్వైర్మెంట్ అయితే ఉంది. ఓకే, సో ఎవరైతే మన గ్రూప్ జాయిన్ అవ్వలేదు వాట్సాప్ గ్రూప్ ద్వారా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ అప్డేట్స్ ద్వారా మనము పోస్ట్ చేస్తున్నాం మెసేజెస్. అండ్ మోర్ ఓవర్ మనము ఆప్షన్ ట్రేడింగ్ కూడా ఇక నుంచి మనము రెగ్యులర్గా ఎవ్రీ 2 days ఆర్ 3 days కానీ మనం రెగ్యులర్గా అయితే పోస్ట్ చేస్తూ ఉంటాము. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ కానీ మనకి ఆప్షన్స్ గురించి. ఓకే, స్టాక్ ఆప్షన్స్ ఇప్పుడే మనము టేకప్ చేయట్లేదు, మనం చూద్దామండి. ఒకవేళ ఏదన్నా ఇంపార్టెంట్ లెవెల్స్ అనిపిస్తే మీకు ఇమీడియట్గా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.